హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో హార్ట్లీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అనేది ఇక్కడ వరకు వస్తున్నాయి, మీకు మ్యాచింగ్గా వస్తాయి. సో టారో అనేది ఎనర్జీస్ బేస్ కాబట్టి అక్కడ నుండి మీ ఎనర్జీస్ వస్తేనే మీకు కూడా యాక్యురేట్గా రీడింగ్ వస్తుంది. ఓకేనా? సో కమానండి, కార్డ్స్ని ప్లస్ ఈ ప్లాట్ఫామ్ని క్లెన్స్ చేసేసుకోవడం చాలా ముఖ్యం. సో కమానండి, ఇప్పుడు వచ్చేసి సో మీ కమెంట్స్ సెండ్ చేస్తున్నారే, థ్యాంక్స్ అలాట్ అండి. అక్కడ నాకే రెజ్యూమేట్గా వస్తుంది రీడింగ్, నా కొరికే చెప్తున్నట్టుంది. అసలు పక్క నుండి మీరు చూసే రీడింగ్ చేస్తున్నారనే కూడా కామెంట్స్ చేశారండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు ఓకే, ఆ రెజ్యూమేట్ అవుతాయి, 100% అవుతాయి, కానీ అయిన అందరూ కమెంట్ చేయరండి. రెజ్యూమేట్ అయిన వాళ్ళు అలా మీరు కమెంట్ చేస్తే ఒక ఎంకరేజ్మెంట్ అనేది, కాకపోతే ఆ ఎనర్జీస్ అనేది వచ్చేది ఎవరికో కూడా తెలియదండి. మీరు కమెంట్ చేసేంత వరకు ఓహో వీళ్ళకు అవుతున్నాయా లైఫ్స్ అంటే ఉన్నారు, రియాక్షన్ ఇస్తున్నారు అనేది ఒకటి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఎస్, మోటివేషన్గా ఉంటుంది. సో అందుకని థ్యాంక్స్ అలాట్ అండి. ఆల్వేస్ వెల్కమ్. మీరు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక ఎంకరేజ్మెంట్ని ఇస్తున్నారండి కమెంట్ ద్వారా. ఓకేనా? అలా ఇవ్వడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు పాస్ చేస్తున్నట్టే, ఒకరికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టే. కాకపోతే వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఓకే అని వాళ్ళకు కూడా తెలుస్తుందండి. లైఫ్లో అందరికీ అన్నీ మ్యాచ్ కావు, అయ్యే వాళ్ళకి మొత్తం అవుతాయి. ఆ ఎనర్జీస్ ఎంతలా క్యాచ్ అయితే అంతలా వస్తాయండి. ఓకేనా? బట్ అందరికీ మాత్రం సమ్హౌ పాయింట్స్ అయితే రెజ్యూమేట్ అవుతాయి. అయ్యే వాళ్ళకి 80% అవుతాయి, అయ్యే వాళ్ళకైతే ఒక్కొక్కసారి 100% కూడా అవుతాయండి. 30 or 40% అవుతాయి. ఇది జనరల్ రీడింగ్, మీకు వర్తించే పాయింట్స్ అయితే తీసుకోవాలి, అదర్వైజ్ వేరే వాళ్ళని వదిలేసేయాలి. అది మీకు తెలుసు, నేను చెప్పే అక్కర్లేదు. సో జెండర్తో పని లేదు, ఈ కార్డ్స్ ఓన్లీ ఎనర్జీ బేసే. సో కమానండి, ఇక నేను మీకు అన్నీ తెలుసు, నేను చెప్పే అక్కర్లేదు. మనం రీడింగ్లోకి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దైవనామస్మరణ చేసేసుకోవాలి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రాధే 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 996 అని. సో రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవుతుందండి. సో ఎప్పుడు థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. ఎప్పుడు మనం పాజిటివ్ ఆలోచిస్తూనే పాజిటివ్లో ఉంటేనే మనకు పాజిటివ్ అట్రాక్ట్ అవుతుందండి. ఓకేనా? ఇట్స్ ట్రూ. సో కమానండి, ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేదామండి. కమాండి, మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్మరించుకోండి. ఫస్ట్ గట్టిగా శ్వాస లోపలికి తీసుకుని మెల్లిగా వద్దండి, అలా 3 times చేయండి. తర్వాత భగవన్నామం స్మరణ చేసిన తర్వాత మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకుంటూ ఉండండి. ఈ ఎనర్జీస్ మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకుంటూ ఉండండి. కమానండి, నేను కార్షిఫల్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓకే, అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేస్తున్నాను. రాధే 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 రాధే. ఎస్ అండి. ఓకే, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ను స్మరించుకుంటూ ఉండండి. సో అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసామని బ్రీఫ్గా చెప్పేసాను. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఎస్ అండి.
8 of Pentacles. Yes, wow. 4 of Wands, beautiful. 2 of Swords. Yes అండి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి మనకి ఎస్ మెజిషియన్, మేజర్ ఆర్కానా వచ్చిందండి. మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్, మీకు వచ్చేసి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు ఏదంటే అది పని చాకచక్యంగా చేసి ఎలాంటి పరిస్థితినైనా మీరు ట్యాకిల్ చేసేది కెపాసిటీ మీకు వచ్చేసిందని. ఓకే అండి, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళదైతే మనకు వచ్చేసి 8 of Pentacles అండి. ఇక్కడ ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వస్తారు. మోస్ట్లీ అన్ని జోడియాక్ సైన్స్ వచ్చాయి. మనకు కుంభము, మిథునము, తులారాశి వాళ్ళు కూడా ఉన్నారండి. ప్లస్ ఏరిస్, లియో చెప్పేశాను. మకరము, కన్య, వృషభ ఈ రాశుల వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఏంటి ఇందులో ఇక్కడ మీరు వచ్చేసి మీ ప్రొఫెషన్లో మీ వర్కహాలిక్ అండి. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ యాజ్ ఎ నేచర్గా, మీ నేచర్ అలా ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి నేను రిలేషన్ పరంగా చెప్తాను కాబట్టి మీరు కూడా ఈ రిలేషన్లో మీ ఎనర్జీస్ని ఇవ్వడానికి, కాకపోతే మీ ఎనర్జీస్ని ఒక సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. మీకు త్వరలో మీరు వచ్చేసి నేను చెప్తాను సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. పెళ్ళి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ మేబీ సెటిల్ అయ్యి ఉంటుంది మీకు. కాకపోతే మీకు జరగబోతున్నాయి, మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది త్వరలో. ప్లస్ మీ ఇంటి అదే డెకరేట్ చేయడం, అంత కొత్తగా చేయడం ఫంక్షన్స్ అది, కాకపోతే కొత్త ప్రాపర్టీ గెయినింగ్ అదే విషయాలు తెలుస్తున్నాయి, త్వరలో మీకు రాబోతున్నాయి. పెళ్ళి, ఎంగేజ్మెంట్ అయితే ఏదో సెలబ్రేషన్ మాత్రం మీ ఇంట్లో కాబోతుందండి. మీరు మాత్రం ఏదో హార్డ్ వర్క్ ఉన్నారు. కాకపోతే ఈ రిలేషన్ కొరకే నేను చెప్తాను. ఇప్పుడు అంటే మీకు మేబీ ఇక్కడ పెళ్ళి, ఎంగేజ్మెంట్ అలాంటివి సెలబ్రేషన్స్ మేబీ మీకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందేమో. దాని కొరకే మీరు ఆ పనిలో బిజీ ఉన్నట్టు, అన్ని ఏర్పాట్లు చేయడానికి అవి అన్నీ ఉంటాయి కదా, అవి ఏర్పాటు చేయడానికి బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ బట్ అక్కడ రెండింటితో జగ్లింగ్ ఉందండి. మీరు తేల్చుకోలేకపోతున్నారు, ఇక్కడ చేయాలా అక్కడ చేయాలా అని తేల్చుకోలేకపోతున్నారు. జనరల్ రీడింగ్ మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. ఇంకో విధంగా ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళతోని మీరు ఆ రిలేషన్ కొరకే మీరు పాటుపడతారు, మీ ఎనర్జీస్ ఇస్తారు. అట్ ఎనీ కాస్ట్ మీ పర్సన్ తోటే పెళ్ళి, ఎంగేజ్మెంట్ మీరు కోరుకుంటున్నట్టు, త్వరలో తనతోనే కావాలనుకుంటున్నట్టు ఇక్కడ తెలుస్తుందండి. బట్ ఏవో 2 విషయాలు మాత్రం మీ లైఫ్లో జగ్లింగ్ అవుతున్నాయి. ఏంటో చూద్దాము. ఇక్కడ 8 నెంబర్ ఇంపార్టెంట్, 4 నెంబర్ ఇంపార్టెంట్, 2 నెంబర్ ఇంపార్టెంట్. 8, 4, 2 చూసారా, 2, 4, 8. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని సరి సంఖ్యలు వచ్చాయి. అబ్జర్వ్ చేశారా, 2, 4, 8. ఎస్ అంటే ఇక్కడ ఏదో కంప్లీషన్, ఏదో బ్యాలెన్స్ కాబోతుంది అని తెలుస్తుందండి. ఎస్ మెజిషియన్ నెంబర్ 1, 1, 2, 4, 8 అండి. గమనండి ఒక్క నిమిషం. అసలు ఎందులో మీకు క్లారిటీగా చెప్పేస్తాను. అంటే మీ సిచ్యువేషన్ ఎందులో. నమ శివాయ, 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 నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు. ఎస్ టెడీ బేర్ ఇంట్రెస్టింగ్ ఇన్ యువర్ బ్లూమింగ్ రొమాన్స్ ఫస్ట్, అదే ఫ్లైటింగ్ వాంట్ టు టేక్. ఎస్ మీరు అనుకున్న దాంట్లోనే టెడీ బేర్ ఇంట్రెస్టింగ్ టు యువర్ బ్లూమింగ్ రొమాన్స్. నేను చెప్పాను కదా, మీరు అనుకున్న వాళ్ళతో బ్లాక్ స్టాపింగ్ ఇస్ హార్ట్ బ్రోకెన్, పెయిన్, separation, lose, deception and a line shocking attack. Okay, next 2 of Wands, blooming kiss, unconditional love, giving a receiving, fairness and a love, affection turned. Okay, the snake, competition energy or other women look over your. Karmic relations. Yes. ఇది రీడింగ్ నేను ఉన్నది చెప్పేసానండి. కార్మిక్ రిలేషన్స్
ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చేసి మీరు కార్మిక్ రిలేషన్తో ఉన్నారు, కార్మిక్ రిలేషన్స్తో మీ కర్మ పడుతున్నారు అని తెలుస్తుందండి. నేను సూటిగా ఉన్నట్టు చెప్తాను. మీరు మాత్రం ఎలా కోరుకుంటున్నారంటే మీకు ఇష్టమైన వాళ్ళతోటి, అంటే మీ పర్సన్ తోటి, మీ మనసులో ఎవరిని స్మరించుకొని చూస్తున్నారో వాళ్ళతోని మీరు ఒక మంచిగా క్లోజ్గా వాళ్ళతో ఉండడం, వాళ్ళ రిలేషన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, తనతోనే మీరు క్లోజ్గా ఉండడానికి, తనతోని ఇష్టంగా ఉండడానికి, కాకపోతే లైఫ్ లాంగ్ తనతోనే ముడి వేసుకొని ఉండాలి అన్న దాని కొరకే మీరు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు, ఆ రిలేషన్ కొరకే మీ శ్రమను ఇస్తున్నట్టు, అదే అందులోనే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారండి. మీ మనసులో ఎవరిని తలుచుకొని చూస్తున్నారు వాళ్ళతోనే మీరు అన్నీ మీ లైఫ్ లాంగ్ గడపాలని మీరు అనుకుంటున్నారు. తనే మీ పర్సన్, మీకు మీకు నచ్చిన వాళ్ళతోటే మీరు క్లోజెస్ట్గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ కోసమే మీరు పాట పాడాలనుకుంటున్నారు, వాళ్ళతోనే ఉండాలని అనుకుంటున్నారు. అలా వస్తున్నాయి ఎనర్జీస్. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ స్టాపింగ్ అంటే మీకు మేబీ ఎవరితోనో మ్యారేజ్ అయ్యిందండి. ఎస్, ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అని తెలిసింది. మీ పెళ్ళి సెలబ్రేషన్ అయిన వాళ్ళు ఏంటంటే హార్ట్ బ్రోకెన్, వాళ్ళు మిమ్మల్ని బాగా హార్ట్ బ్రోకెన్ అంటే హార్ట్ను బాగా మనసు నొప్పించే, మనసు పెయిన్, సెపరేషన్స్, బ్లో, డిసెపరేషన్, లైన్, షాకింగ్, అటాక్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ అయిన వాళ్ళతో ఇక్కడ క్లియర్ అండ్ క్లిస్టర్గా తెలుస్తుందండి. ఇక్కడ వచ్చేసి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు 1111111111 మేబీ చూస్తుండొచ్చండి. ఇక్కడ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీరు అలాగే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు బాగా మీకు వాళ్ళతో మ్యారేజ్ అయినా కాకపోతే మీ ఫ్యామిలీ అని కూడా వస్తుందండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో కాకపోతే మీ దగ్గర బంధువులతో మీకు ఎలా అంటే వాళ్ళు ఏంటంటే బ్యాక్ స్టాపింగ్, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, వాళ్ళే డిసెప్షన్, లివింగ్, షాకింగ్, అటాక్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళని మిమ్మల్ని మోసంతగా మనసు నొప్పించారండి. ప్లస్ ద స్నేక్, వాళ్ళు ఏంటంటే ఒక పాము, మనం అంటే పక్కలో బల్లెం పట్టుకొని అంటే ఒక పాము లాంటి వాళ్ళు మంచి వాళ్ళని మీరు నమ్మారు. బట్ వాళ్ళని పాలు పోసి సాకారు. బట్ వాళ్ళు వచ్చి మీ కాటేశారంటే పాము నైజం ఏంటండి, మనం ఎంతలా మనము అంతలా ప్రేమగా డైలీ పాలు వేసి చేసిన తన నిజ స్వరూపం, తన నైజం ఏంటి, కాటేయడం, అదే అనమాట. సో వాళ్ళని మంచి వాళ్ళని నమ్మారు. బట్ ద స్నేక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విషపూరిత పాము లాంటి వాళ్ళు అని మీకు తెలిసిందండి. కన్ఫ్యూషన్ అదర్ ఉమెన్ లుక్ ఓవర్ యువర్ షోల్డర్స్. ఎస్, ఇక్కడ వచ్చేసి ఎవరో ఇంకో విధంగా చెప్పాలంటే మీ మ్యారేజ్ లైఫ్లో ఎవరో ఒక స్నేక్ లాంటి వాళ్ళు, ఒక పాము లాంటి వాళ్ళు ఆడవాళ్ళనే వస్తారండి. అంటే వాళ్ళ నిజ స్వరూపాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వాళ్ళే మీ మ్యారీడ్ లైఫ్లో ఒక విషపూరితమైన విషయాన్ని వెదజల్లారు. వాంటెడ్లీ వాళ్ళు మంచి వాళ్ళని మీరు నమ్మారు. బట్ నో, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మీ హార్ట్ని బ్రోక్ చేసేసారండి. మీరు వాళ్ళు మంచి వాళ్ళు, మన వాళ్ళే, దగ్గర వాళ్ళే అని వాళ్ళను ఒక పాముకు పాలు పోసి ఎలా సాకుతారో అలా సాకారు. బట్ వాళ్ళు వచ్చేసి మీ మ్యారీడ్ లైఫ్ని కాకపోతే, మీ ఫ్యామిలీ లైఫ్ని కాకపోతే, మీ దగ్గర వాళ్ళ రిలేషన్స్ని మీతోనే మొత్తం మీద చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టారు, మిమ్మల్ని కాటేశారంటే మిమ్మల్ని బ్యాక్ స్టెప్ చేశారు, మోసం చేశారు. మీరు అలాంటి వాళ్ళు అనుకోలేదు. బట్ అలా మీకు ఫేస్ చేశారు. మన వాళ్ళే, మనదే, మన ఫ్రెండే, మనదే, అది ఇది అనుకున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి లేడీ అని క్లిస్టర్గా తెలిసింది. ఆ లేడీ వాళ్ళని మీ ఫ్యామిలీలో కాకపోతే మీ రిలేషన్లో ఎనీహో మీ ఏదైతే అది అందులో మాత్రం ఇక్కడ ఫ్యామిలీ అనే వస్తుంది స్పెసిఫిక్గా. వాళ్ళు మీకు చిచ్చు పెట్టారు. జస్ అంతే అండి, క్లియర్ కట్. వాళ్ళని నమ్మారు. బట్ వాళ్ళు వచ్చేసి విషపూరితంగా విషం చిమ్మేశారు, మిమ్మల్ని అంతలా హార్ట్ బ్రోక్ చేశారని వస్తుంది. ప్లస్ బ్లూస్మింగ్ కిస్, ఇక్కడ ఏంటంటే అన్కండిషనల్లో మీకు ఇంకో ఏంటంటే ఇక్కడ 2 of Swords, ఇద్దరు పర్సన్స్ అనేది తెలుస్తుందంటే అంటే మీ మనసులో పెట్టుకుని ఎవరు చూస్తున్న వాళ్ళే మాత్రం బ్లూమింగ్ కిస్, గివింగ్ ఏ, రిసీవింగ్, ఫేర్నెస్ ఆఫ్ లవ్. వాళ్ళు ఏంటంటే అట్రాక్షన్, రిటర్న్, మంచి పర్సన్స్ మీ మనసులో. ఇక్కడ మీ ఇంట్లో ఈ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ అంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళే కాదండి, అదర్స్ మీ ఫ్యామిలీ
మీ రిలేషన్స్ అలా అన్ని అందరికీ వస్తాయి. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. బట్ అది మాత్రం అయ్యింది, 100% అలా అయ్యింది. మీ నమ్మిన వాళ్ళే అలా చేశారు. ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళతోనే వాళ్ళు మీరు మీ మనసులో ఎవరిని మీ స్మరించుకొని చూస్తున్నారు వాళ్ళు మాత్రమే మీరు వాళ్ళని వచ్చేసి అన్కండిషనల్ లవ్ ఇచ్చారండి. ఎస్, అన్కండిషనల్ లవ్ ఇచ్చారు. వాళ్ళు కూడా మీకు ఫేర్ అంటే వాళ్ళు కూడా ఫెయిత్గా ఉన్నారు. బట్ ఇక్కడ వీళ్ళు నమ్మిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు అలా చేశారు. వీళ్ళు మాత్రం ఫెయిత్గా ఉన్నారు. ప్లస్ అఫెక్షన్ రిటర్న్డ్, అన్కండిషనల్ లవ్ గివింగ్ ఏ రిసీవింగ్. వాళ్ళు మీరు ఎంతలా వాళ్ళని లైక్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని అంతలా చేశారు. సో ఇక్కడనేమో ఇలా ఉంది పరిస్థితి, అక్కడనేమో అలా ఫేర్ పర్సన్ అంటే మంచి, మీరు ఎంతలా వాళ్ళని లైక్ చేస్తారో వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అన్నీ అంటే మీకు నప్పిన విధంగా వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ మాత్రం కొంచెం చెప్పాను కదా, అంత తేడాగా వాళ్ళ విషయం చిమ్మడం మీ ఫ్యామిలీలో అలా ఇలా మీకు ఎలా వర్తిస్తే అలా మీరు తీసుకోవాలి ఈ పాయింట్ని. మీ దాంట్లో మాత్రం ఒక లేడీ ఎవరో విషయం నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అలా చేశారని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీకు మీ అదర్ ఎవరో రెండింటితో జగ్లింగ్ అక్కడ ఇక్కడ అన్నారు కదా, ఒకరు మాత్రం మీకు ఫేరీగా అంటే బీ హానెస్ట్ ట్రూత్ పర్సన్ అని తెలుస్తుంది. వాళ్ళు కూడా మీకు ఈక్వల్ గివెన్ అండ్ టేక్ అని ఇస్తున్నారు. అంటే మాట పరంగాన అయితే అలాగే ఉన్నారు. మీరు తనంటే మీకు చాలా ఇష్టం అండి. ఎస్, మీరు తనతో ప్రొసీడ్ అయినట్టు కూడా అంటే వాళ్ళని మిమ్మల్ని లైక్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుందండి. సో ఇది ఇంకేంటంటే మీరు వచ్చేసి కార్మిక్ రిలేషన్స్తో ఉన్నారు. మీరు మీ ఇంట్లో అని చెప్పాను కదా, మీ రిలేషన్లో అలా కార్మిక్స్తో ఉన్నారు. చాలా చాలా గొడవలు ఇదే ఇలా విషపూరిత చిమ్మడము అలా మీరు చాలా చాలా బాధపడుతున్నారు. కార్మిక్స్ ఉంటే అంతే అండి, వాళ్ళు ప్రతిసారి ట్రిగర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ మనసులో ఉండి చూసిన వాళ్ళు మేబీ సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ అయి ఉంటారండి. ట్విన్ ఫ్లేమ్ అయి కూడా మేబీ ఉండొచ్చు. ఇక్కడ ఎన్నో ఎనర్జీస్ వస్తున్నాయండి. సో మెజిషియన్ మీరు వచ్చేసి మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలా అయినా పర్లేదు సాధించాలి, కమ్యూనికేట్ కావాలి అనే ఎనర్జీలో మీరు ఉన్నారండి. ఎస్ అండి, ఈ ఎనర్జీస్ కనుక ఎవరికి మ్యాచ్ చేస్తే నెక్స్ట్ మీ పర్సన్స్ ఎనర్జీస్ అనుకోవాలండి. మనం ఇంకో డెక్ నుండి తీసాము మీ పర్సన్స్ ఎనర్జీస్ ప్లస్ ఇది ఒక్కసారి షఫ్లింగ్ చేసి పెడదాము. ఇక్కడ మళ్ళీ దిగాలి దీంతోనే. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎస్ అండి, ఓకే. సో ఇప్పుడు మీ పర్సన్స్ ఎనర్జీస్ తీసేసామని మీరు వచ్చేసి తన డేట్ ఆఫ్ బర్త్ని ప్లస్ తన ఫేస్ని విజువలైజ్ చేస్తూ ఉండండి. కమనండి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. కమనండి. మీ పర్సన్ని తన డేట్ ఆఫ్ బర్త్ను స్మరించుకుంటూ ఉండండి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి. రాధే 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 రాధే. అక్కడ మీ ఎనర్జీస్ ఇంకేంటంటే ఎస్ అండి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి ఏమొస్తుందంటే బీ కేర్ఫుల్ అండి. ఎందుకో ఆ పాయింట్ ఊరికే వస్తుంది. మీరు ఇష్టపడి ఎస్ అండి, మీరు ఇష్టపడి అంటే మీది మ్యారేజ్ సెటిల్ అయింది, కాకపోతే మీ ఇంట్లో ఏదో సెలబ్రేషన్ కాబోతుంది. కాకపోతే అయిన వాళ్ళకి అయిపోయి ఉండొచ్చు, అయ్యే వాళ్ళకు మేబీ ఇప్పుడు ముందు అవుతుంది అనే వస్తుంది ఇండికేషన్స్. మీ దాంట్లో మ్యారేజ్ ప్లస్ ఎంగేజ్మెంట్ ఎనీహో ఏదో సెలబ్రేషన్ మీ ఇంట్లో ఉంటే వాంటెడ్లీ ఎవరో ఒక లేడీ ఫిగరే మీకు దగ్గర వాళ్ళే, మీరు నమ్మిన వాళ్ళే ఏదో ఒక ఆపదను కాకపోతే ఏదో ఒక గొడవలను పెట్టడానికి విషం చిమ్మడానికి ప్లాన్ వేశారు. మీరు అలాంటి వాళ్ళు కాదని మీరు నమ్మే వ్యక్తులే ఏదో ఒక ఆబ్స్టికల్స్ అంటే మంచిగా అవుతుంటే గిట్టని పర్సన్స్ ఉంటారే ఏదో ఒకటి చేసి గొడవలు పెట్టడం, కాకపోతే ఇలా ఏదో ఒక ప్లాన్ని చేయడం కరెక్ట్ టైం కాకపోతే ఎన్నో అవంతరాలు సృష్టించడానికి మీ మనసును విరగొట్టడానికి ఏదో ప్లాన్ ఇస్తున్నారు వాళ్ళు. మీరు నమ్మిన వాళ్ళే కానీ వాళ్ళు ఒళ్ళంతా విషమే ఉంది. మీరు మంచి వాళ్ళని నమ్మారు బట్ కాదు, మీ మనసు
బాగా నొప్పి పడుతుంది, బాగా నొచ్చుకుంటారు. ఎనీహౌ మీ పెళ్ళి, మీ ఎంగేజ్మెంట్ ఏదో సెలబ్రేషన్లో అలా చెయ్యాలి అని ఒక ప్లానింగ్లో ఉన్నారు. సో బీ కేర్ఫుల్, తస్మా జాగ్రత్త. ఈ ఇన్సిడెంట్ మేబీ అయిపోయే వాళ్ళకి అయిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళైతే ఏదన్నా మీ ఇంట్లో జరిగే వాళ్ళు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదో విషం చిమ్మడానికి అంటే అలా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు చాలా బాధపడతారు. అందులో కూడా నా నేను నమ్మిన వాళ్ళే, నా దగ్గర వాళ్ళే, నా వాళ్ళే అనుకున్న వాళ్ళు నా ఇక పెళ్ళిలో ఎంగేజ్మెంట్ కాకపోతే ఏదో సెలబ్రేషన్లో అలా చేశారే, వాంటెడ్లీ చేశారే, అందరిలో ఇలా చేశారే అని బాగా నొచ్చుకుంటారు. మొత్తం మీద వాళ్ళ నిజస్వరూపం అప్పుడు మీకు బయటకు వస్తుందండి. వీళ్ళు పాములా కాటేశారు, నేను పాలు పోసి సాకానే అంటే అంతలా నమ్మారు. వాళ్ళు అలా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకో ఇంట్యూషన్కి అలా వస్తుంది. యూనివర్స్ మీ వరకు ఎవరికో ఇది అవసరం ఉంది. సో మీకు ముందే తెలుస్తుంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే ఆ పరిస్థితి నుండి మీరు కేర్ఫుల్గా ఉంటే దాటేస్తారు. సో తస్మా జాగ్రత్త. 100% ఎవరికో ఈ పాయింట్ వర్తిస్తుంది. కాస్త చూసుకొని ఉండండి. ఎవరిపైన ఏ డౌట్ ఉన్నా దగ్గర దూరం ఏం లేదండి. డౌట్ వచ్చిందా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు వేసే స్టెప్స్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మూవ్ అవుతున్నారని కాస్త చూసుకొని ఉండాలి. ఎందుకంటే పెద్దగా సెలబ్రేషన్లో మూడ్లో ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మీ బిజినెస్లో మీరు ఉంటారు. తీరా అక్కడ పరువు నష్టం అయిపోతుంది అందరిలో. వాంటెడ్లీ వాళ్ళు చేయడానికి ప్లాన్ వేశారు. తస్మాత్ జాగ్రత్త. మీ దగ్గర వాళ్ళే, అందులో లేడీ అని క్లిస్టర్గా వచ్చింది. సో నేను కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఎవరికి రెజ్యూమేట్ అయితే వాళ్ళు అక్కడ కమెంట్ బాక్స్లో యూనివర్సల్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాంటి పరిస్థితి నుండి కూడా మీకు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఎస్ అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఓకేనా? సో కమానండి, మీ పర్సన్స్ ఎనర్జీస్ తీసేసాను. అవునండి, అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా చాలా ఉంటారు. దగ్గర వాళ్ళే మన అవుతుంటే కొంచెం ఇది అవుతుంటే గిట్టదండి వాళ్ళు. బట్ డ్రామాలు మాత్రం ముందు బాగా వేస్తారు. బట్ వాళ్ళ నిజ స్వరూపాలు ఇంకో విధంగా ఉంటాయి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. హార్ట్ బ్రోకెన్ వచ్చింది, వచ్చేదంటే అదే వస్తుంది. లాస్ట్ టైం షఫల్ కమానండి. ఎస్ అండి. నమ శివాయ. మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తీసేసుకోండి. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా? నేను మాత్రం చూడట్లేదు, అసలు కెమెరా వంకని చూడట్లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు మాత్రం వీళ్ళది కొంచెం మన గైడెన్స్ లాగా తీసుకుని ఒక వర్షం వస్తే ఒక గొడుగులా మీరు కేర్ఫుల్గా ఉండాలండి. ఏదైనా ఊరికనే ఏది మీ ముందుకు రాదు, ఏది మీ ముందుకు రాదు, మీ చెవులో పడదు. ఏదో ఒక రీజన్ ఉంటేనే ఆ వీడియో అంతవరకు మీ దగ్గరికి వస్తుంది, మీ చెవున పడుతుంది. యూనివర్స్ మీకు ఇండైరెక్ట్గా ఏదో ఇండికేషన్స్ ఇస్తున్నట్టు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఊరికనే ఏది కాదు. శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదు. ఎస్ అండి, ప్రతి ఒక్కటి అంతే. సో అలా మనకి ఇండికేషన్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని మీకు అలర్ట్ చేస్తున్నట్టు, హైరన్ మోగిస్తున్నట్టు. ఓకేనా? సో కమనండి. 9 ఆఫ్ కప్స్ మీ పర్సన్స్ ఎనర్జీస్. నెక్స్ట్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్. నెక్స్ట్ డెవిల్. అండి. డెవిల్ వచ్చేసి మనకు మేజర్ ఆకాన. నెక్స్ట్ ఇంకొక కార్డు 9 ఆఫ్ కప్స్. కాబట్టి 10% ప్లస్ మంచి ఎనర్జీలోనే ఉంటారు. బట్ తను మీతో ఇప్పుడు మేబీ మీరు డిస్టెన్స్లో ఉన్నారో ఏంటో, బట్ మీ జ్ఞాపకాలలోనే తన తప్పిదం వల్ల డిస్టెన్స్లో ఉన్నట్టు పదే అందులోనే ఉంటున్నారండి. అదే జ్ఞాపకాలు. 7 ఆఫ్ కప్స్. అక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయండి తనకు కూడా, అంటే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్నీ నో. అక్కడ ఏంటంటే 7 ఆఫ్ కప్స్ అంటే ఆప్షనలే. దేన్ని ఎంచుకోవాలి ఏంటో సతమతంగా ఉన్నారు. బట్ అవి అన్నీ అంటే ఒక తనకు మంచివి కాదు, హానికరమే. అంటే నేను ఇప్పుడు తీసి చేసాను. బాటమ్ ఆఫ్ డెక్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉందండి. 7 ఆఫ్ స్వార్డ్స్. ఎస్. సో క్లారిటీ తీసి చెప్పేసాము. ఇక్కడ మనకు కప్స్ ఎనర్జీ చాలా వస్తుందండి. ప్లస్ డెవిల్ అంటే మొత్తం మేజర్ ఆర్కాన్ అది.
అన్ని జోడియాక్ సైన్స్ చూడొచ్చు. కర్కాటకము, వృశ్చికము, మీనము అండి. ఈ రాశుల వాళ్ళు వర్తిస్తారు. ఎస్, మోస్ట్లీ ఈ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సో డెవిల్ ఎనర్జీ వచ్చి కాబట్టి అందరూ చూడొచ్చండి. ఇక్కడ 9, 5, 15, 7 నంబర్స్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. మీకు ఎలా రెజినేట్ అవుతుందో మీరు చూసుకునే నంబర్స్ వచ్చేసి ఎస్, మంత్స్ కూడా చెప్పేస్తాను నేను, చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్, ప్లస్ మే మంత్, జూన్, జూలై. ఎస్ అండి, ఈ నెంబర్స్ వచ్చేసి మనకు మంత్స్ వచ్చేసి మీకు మేబీ ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో ఒక మూమెంట్ అయినా అవి ఇంపార్టెంట్ మంత్స్ ఆర్ డేట్స్ అయి ఉంటాయి, చూసుకోండి. సో 9 ఆఫ్ కప్స్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ట్విన్ ఫ్లేమ్స్. ఎస్ అండి, 9 ఆఫ్ కప్స్. అంతలా అంటే ఎస్, ఇంకానే ఎనర్జీ మీది డివైన్ టైమింగ్స్ రాబోతుంది. పిక్చర్స్ ఎస్ రెసిమినేటివ్గా వస్తున్నాయి. అందులో మీ జ్ఞాపకాలు మీ దాంట్లోనే గడుపుతున్నారు. లవ్, ఎస్, డెవిల్ ఎనర్జీ, అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్, బాగా డెవిల్ ఎనర్జీ ఉంది. అంటే ఫిజికల్ అట్రాక్షన్ ప్లస్ మీరంటే అన్కండిషనల్ లవ్ అలా ఉంది. 7 ఆఫ్ కప్స్. ఎస్, ఎవరు ఎంతమంది ఉన్నా అండర్స్టాండింగ్ లాంగింగ్ మీతో తను గడపాలని బాగా క్రేవింగ్గా ఉన్నారు. ఎస్, ఓల్డ్ స్కూల్స్, అవుట్డేటెడ్ థింకింగ్, కండిషన్స్, రిప్లైయింగ్ ఈవెంట్. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ డేకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడేమో పార్టీ అనేది వచ్చింది. ఓకే అండి, ఇక్కడ నేను క్లారిటీ తీసుకుంటూ చెప్పేస్తాను. 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్ అంటే తను చాలా సంతోషంగా ఉన్నారండి. మీ పర్సన్ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే సంతోషంగా అంటే ఎందులో అంటే మీతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మీతో కాంటాక్ట్ అయినప్పటి నుండి తను అబ్బా ఈ పర్సన్, ఇలాంటి పర్సన్ నా లైఫ్లోకి రావడమే నాకు చాలా అదృష్టం, నా ఒక బ్లెస్సింగ్, నాకు ఒక దేవుడి బ్లెస్సింగ్ అంటే నాకు ఉంది. అంతలా నాకు డివైన్ నుండే ఈ కనెక్షన్ వచ్చింది, ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చింది, నేను చాలా అదృష్టవంతుని అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళంటే అంటే సంథింగ్ తను ఈ పర్సన్ వచ్చేసి నాకు సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ అనే ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ అనే కాన్షియస్లో ఉంటుండేనండి. అంటే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, అంతలా. 9 ఆఫ్ కప్స్ అంటే అసలు నాకు ఏం తక్కువ లేదు, నేను చాలా అదృష్టవంతురాలని, అదృష్టవంతుని, ఎలా జెండర్తో పని లేదు అలా ఆలోచించేవాళ్ళు. కాకపోతే అలా అంతలా హ్యాపీకి గురయ్యేవాళ్ళు. 9 ఆఫ్ కప్స్ అంటే అదే అనమాట అండి, చాలా చాలా హ్యాపీనెస్గా గురయ్యేవారు. అంటే సంథింగ్ సోల్ టు సోల్, ఆత్మపరంగా ఉంది, కాకపోతే దేవుడి వల్లనే మేము కాంటాక్ట్ అయ్యామని ఆలోచనలో ఉండేవాళ్ళు. ఎస్ అండి, ఎస్, బాగా ఫ్యాషనేట్గా ఉండేవాళ్ళు. ప్లస్ 5 ఆఫ్ కప్స్ అంటే కూడా ఇదే. అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ కాంటాక్ట్లో లేరు ఏంటో, కానీ గతంలో మీతో కమ్యూనికేషన్ అయినవి అవే. అంటే అట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు బ్లాక్ లిస్ట్లో ఉండడం, కాకపోతే మాటలు లేకపోవడం అలాంటివి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం తను ఏంటంటే మీ జ్ఞాపకాలలోనే మీ పిక్చర్స్ చూడడము, కాకపోతే లుకింగ్ అవుట్, మీ కమ్యూనికేషన్ అయినా అవి చూడడము, మేకింగ్ ఏ న్యూ మెసేజ్, వాటిని చూసుకుంటే కాలం వెళ్ళదీస్తున్నారు, దిగాలుగా ఉంటున్నారు. మొత్తం మీద చెప్పాలంటే పాస్ట్లోనే గడుపుతున్నారు, ప్రజెంట్లో లేరు, మొత్తం పాస్ట్లోనే. అంటే గతంలో గడిచిపోయిన జ్ఞాపకాలలోనే జీవిస్తున్నారు, ఇప్పుడు అట్ ప్రజెంట్లో లేరు, పాస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే మీ ఫొటోస్, మీ పిక్చర్స్, మీవి కమ్యూనికేషన్ అయినా అవి మెసేజెస్ అవి చూసుకుంటూనే అందులోనే ఉంటున్నారు, బట్ ప్రజెంట్లో ఉండట్లేదు, మీ జ్ఞాపకాలలోనే తన కాలం వెళ్ళదీస్తున్నట్టు అనిపిస్తుందండి. బట్ మీరు పరిచయమైనప్పుడు మాత్రం చెప్పాను కదా, ఒక సోల్ టు సోల్, సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ అనే అంతలా హ్యాపీగా, అంటే అంతలా హ్యాపీకి గురయ్యారు. అంటే మీతో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు తనకు ఒక విధమైన హ్యాపీనెస్, ఒక సోల్ పరంగా తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలిసింది. ప్లస్ ఫ్యాషనేట్గా కూడా ఉండేవాళ్ళండి. అంటే మీరు స్టార్టింగ్లో మీరు పరిచయం అయినప్పుడు మీరిద్దరూ చాలా ఫ్యాషనేట్గా, తనైనా మీరైనా అంటే డిస్టెన్స్లో లేకుండా థరోగా కమ్యూనికేషన్ కావడం, థరోగా
మాట్లాడటం, ఎక్కువ కమ్యూనికేషన్లో ఉండడం, ఎక్కువ కాంటాక్ట్లో ఉండడం అలా ఉండేది. బట్ సమ్‌హౌ ఏవో రీజన్స్ వల్ల మీరు దూరమయ్యారు. అంటే కాంటాక్ట్‌లో లేరు ప్రస్తుతం. తను మీరు బ్లాక్ లిస్ట్ పెట్టారు సంథింగ్ ఏవో రీజన్స్ మాత్రం ఇప్పుడు అట్ ప్రెజెంట్ మాత్రం మీరు కాంటాక్ట్‌లో లేరని తెలుస్తుంది. ఆహ్, అందువల్ల తను నా తప్పిదం వల్లనే నేనే చేశాను అనే రిగ్రెట్‌లో ఫీల్ అయ్యి మీ పిక్చర్స్, మీ మెసేజెస్, మీ కమ్యూనికేషన్‌తో అయ్యే వాటిలోనే గడుపుతున్నారు. బట్ డెవిల్ ఎనర్జీ ఉందండి. తనకు మాత్రం ఇంకా మీరంటే చాలా చాలా ఇష్టం. చాలా అన్‌కండిషనల్ లవ్ ప్లస్ ఫిజికల్ అట్రాక్షన్ 2 ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఏదో దూరం ఉన్నారు, మర్చిపోయారు. మీరు మర్చిపోలేరు, తను మర్చిపోలేరు. బట్ తనకి ఇంకా అట్రాక్షన్ మీరంటే క్రేవింగ్ చెప్పలేనంత అట్రాక్షన్ ఉందండి. యెస్ ఇక్కడ తెలిసింది. ప్లస్ అన్‌కండిషనల్ లవ్ ప్లస్ అట్రాక్షన్ 2 ఉన్నాయి. యెస్ ఇక్కడ తెలిసింది. అంటే ఇంకా మీరంటే తనకు అంతలా ఇష్టం, అంతలా అట్రాక్షన్, అంతలా అన్‌కండిషనల్ లవ్ ఇంకా ఉంది తనకని చెప్తుందండి. ఇక్కడ కార్డ్స్ వచ్చేసి వైట్ అన్‌కండిషనల్ ప్లస్ 7 ఆఫ్ కప్స్. అక్కడ తనకు ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ అదర్ ఆప్షన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ ఉండే వాళ్ళకు ఉండొచ్చు, కాకపోతే ప్రొఫెషన్ పరంగా బిజీ ఉండొచ్చు, కాకపోతే టైం లేని తనం ఉండొచ్చు, కాకపోతే ప్లేస్ డిస్టెన్స్ ఉండొచ్చు, కాకపోతే మీ థింకింగ్ ప్రాసెస్ ఏ ఉండొచ్చు, వాళ్ళ థింకింగో మీ థింకింగ్ ప్రాసెస్ నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ ఏ ఉండొచ్చు. ఏవి ఎన్ని ఉన్నా అదర్ ఆప్షన్స్ ఉన్నా తనకు మాత్రం ఎస్ మెజిషియన్ అంటే ఇప్పుడు డెవిల్ ఎనర్జీని మెజిషియన్ చేసిందంటే ఎలా అయినా చేసి సామధాన దండోపై ఎలా అయినా చేసి మిమ్మల్ని సాధించాలి, మిమ్మల్ని గ్రిప్పింగ్లోకి తీసుకోవాలి, కాకపోతే మిమ్మల్ని వశపరుచుకోవాలి. ఎస్ మెజిషియన్ అంటే అంతే అండి. ఎలా అయినా చేసేసి మిమ్మల్ని గ్రిప్పింగ్లోకి తీసుకోవడం అంటే మిమ్మల్ని సాధించాలి అన్న ఎనర్జీ డెవిల్ ఎనర్జీ అనమాట. అలా ఉంది వీళ్ళకు. అన్నీ సామధాన దండోపాయాలు ఎలా అయినా చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేంత కెపాసిటీ ఉందండి. మాటలతో అయినా, ప్రవర్తనతో అయినా, చేతలతో అయినా ఎలా అయినా చేసి మిమ్మల్ని ఈ బొల్తా కొట్టించే అంత కెపాసిటీ వాళ్ళకు ఉందండి. ఎస్ అలాగే తెలుస్తుంది. ఎలా అయినా చేసి అంటే ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నారు కదా, ఆ డిస్టెన్స్ తీసేయడానికి, కాకపోతే నో కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్లోకి మళ్ళీ రావడానికి నన్ను ఎలా అంటే అయినా ఎత్తు చిత్తులనైనా వేసి మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు అని తెలుస్తుంది. ఎస్ ఎలాంటిదైనా పర్లేదు మిమ్మల్ని నమ్మించే విధంగా చేస్తారు, మీరు నమ్మే విధంగా తను బిహేవ్ చేస్తారు, కాకపోతే మాట్లాడతారు అనేది. అంటే ఎలా అయినా పర్లేదు అట్ ఎనీ కాస్ట్ మీతో మళ్ళీ కమ్యూనికేషన్కి రావడం. తను ఇంతలా గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది ఏ రీజన్ చెప్తే మీరు ఆహా అవునా అని నమ్మేస్తారే అలా చెప్తారు, అలా బిహేవ్ చేస్తారు. మీరు ఎలా చెప్తే నమ్ముతారో, మీరు ఎలా బిహేవ్ చేస్తే ఒప్పుకుంటారో తనకంతా మీ వీక్నెస్ పాయింట్ తెలుసు, కాబట్టి మీకు ఎలా చెప్పాలో అలా చేసేంత కెపాసిటీ, కేపబిలిటీ మెజిషియన్, ఒక మాంత్రికుల్లా మంత్రదండం విసిరేస్తారు అని ఈ ఎనర్జీస్ తెలుస్తున్నాయి, చెప్తున్నాయి. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అంటే ఇక్కడ ఏం హాని లేదు, బట్ ఉన్నది లేనట్టుగా ఫ్యాబ్రికేట్ చేసి చెప్పే అవకాశం ఉంది. అంటే అది కూడా మిమ్మల్ని కమ్యూనికేషన్లోకి తేవడం, కాకపోతే మీరు ఇంకో రివర్స్ క్వశ్చన్స్ వేయకుండా తనే మీరు అవునా అయ్యో అలా అయిందా అని మీ నోటి వెంట మీరే వచ్చే విధంగా అలాంటి రీజన్స్ చెప్తారు. ఇన్ని రోజులు ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఎందుకు మీరు రాలేదు అని మీరు ఏదో క్వశ్చన్స్ వేసి కాకపోతే కోప్పడతారే నేను వెయిట్ చేస్తాను అది ఇది అంటే ముందే తనే చెప్తారు. తను చెప్పేసరికి మీరు అరే అవునా అని అనే విధంగా అలా చేస్తారు. అది ఫ్యాబ్రికేట్ అయినా కావచ్చు, ఎలా అయినా కావచ్చు, మీ నోటి వెంట మళ్ళీ తనకు క్వశ్చన్స్ వేసి ఎన్కౌంటర్ చేసే ఛాన్స్ మీకు ఇవ్వకుండా అలా మంత్రదండం విసురుతారు, వైట్ మ్యాజిక్ చేస్తారని తెలుస్తుంది. ప్లస్ అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఏమున్నా తనకు సంతృప్తి ఎందులో లేదండి, మీతోనే. అంటే మీతో ఉంటేనే తను ఒక సాటిస్ఫాక్షన్. మెనీ ఆప్షన్స్ అండ్ ఎన్ని ఆప్షన్స్ ఏమున్నా తనకు ఎవరు మనసుకు నొప్పట్లేదు, మనశ్శాంతి లేదు. మీ ఎనర్జీస్తోనే తను మ్యాచ్ అవుతారండి. ఎస్ ఇట్ ఈస్ ట్రూ అంటే తెలుస్తూనే ఉంది. ఎస్ కానీ మీతోనే అయినా కానీ తను మిమ్మల్ని ఎందుకంటే తన ఈగోనెస్, ఎందుకంటే తన ఈగోతోనే తాను మిమ్మల్ని ఎస్ అండి 9 ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా వచ్చి చూసారా, ఒక అబెండెంట్ పర్సనే తను. అన్నీ ఉన్నాయి తన లైఫ్లో, అక్కడ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి, బట్ ఏ ఆప్షన్తో ఎవరితో తనకు మ్యాచింగ్ అవ్వట్లేదు. అక్కడ అదర్ ఆప్షన్స్ ఉన్న అంత అహంకారం, గర్వంతో మిమ్మల్ని తన ఈగోనెస్తో
మిమ్మల్ని దూరం చేశారండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు బ్యాక్ స్టెప్ చేశారు, మోసం చేశారు. కాకపోతే మీకు ఇదే ఇప్పుడు గ్యాప్ ఇచ్చారే, అలా తన అహంకారంతోని బిహేవ్ చేసి మీ ఫలానా మీరే వెళ్ళే విధంగా ఒక విధంగా చెప్పాలంటే మోసం చేశారు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే తనదే చెల్లాలి, తనదే ఒక ఈగో, తనదే పెత్తరికము, మీరు తను చెప్పినట్టే మీరు వినుక్కోవాలి అనే ఒక స్వభావం, కాకపోతే తనదే అంత రైట్ అనే ఒక ఈగో ఉంటుంది. అలాంటి దానివల్ల తను మిమ్మల్ని మీకు దూరం అయ్యారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ వచ్చిందని తెలుస్తుంది. బట్ అలా చేసిన తర్వాత తనకు రియలైజ్ అయ్యారు ఏంటంటే, నేను నా చేతులారా నేనే నా ఈగోనెస్తో నా స్వభావంతో అలా తనను దూరం చేసుకున్నాను. బట్ తను మాత్రం ఎంపరస్, మీరు తనకు అన్కండిషనల్ లవ్ ఇచ్చారండి. అందరూ తనతో స్వార్థపూరితంగా ఉన్నారు. తనను యూజ్ చేసుకునే వాళ్ళే కాకపోతే తనకు ఏదో అవసరానికే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మీలాంటి పర్సన్, మీరు ఒక అన్కండిషన్ లవ్ ఇచ్చారు. ప్లస్ మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండడమే అదృష్టం అని ఫస్ట్ కూడా వచ్చింది. అదే ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యారండి. స్టార్టింగ్లో బాగానే ఉంది కొత్త తర్వాత ఇక డిస్టెన్స్ వచ్చింది తన ఈగో వల్లనే. కాకపోతే తన బ్యాడ్ బిహేవియర్తో, కాకపోతే తన వే ఆఫ్ టాకింగ్తో, తన రూడ్నెస్తో, సంహౌ తన పెత్తరికంతో, తన ఈగోనెస్తోనే అలా చేశారు అని తెలిసింది. బట్ ఎందుకంటే ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు. మీరే ఒక పర్ఫెక్ట్ పర్సన్, కాకపోతే ఒక తనను బీ సిన్సియర్ హానెస్ట్గా లైక్ చేసే పర్సన్ మీరని తెలుసుకున్నారండి. ప్లస్ మీరు ఎలాంటి వాళ్ళంటే ఒక ఎంప్రెస్, ఒక అన్ని క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ అండి మీరు. అంటే మొత్తం మనకు మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట మీరు. అలా ఏమున్నా అర్థం చేసుకునే కెపాసిటీ, కేపబిలిటీ మీకు అన్నీ ఉంటాయండి. ఎస్, అందుకనే మళ్ళీ మీ వైపు రావాలని అట్రాక్ట్ అవుతున్నారు. సో ముందు ఫ్రెండ్స్ అయి కూడా ఉండొచ్చండి మీరు. ఇక్కడ టైం విత్ ఏ ఫ్రెండ్ హ్యావింగ్ ఫన్. మీరు ముందు కూడా మీ ఫ్రెండ్తో ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కూడా ఇదే అండి, స్టేబుల్. అంటే తను చెప్పినట్టే వినాలి, తను అన్నట్టే నడుచుకోవాలి. అలా అయితే నేను నీకు కమిట్మెంట్ ఇస్తాను. కాకపోతే తను వచ్చేసి ఒక రిచెస్ట్ పర్సన్ అయి కూడా ఉండొచ్చండి. తన వర్క్ బిజీలో తను ఎక్కువగా అంటే వర్కహాలిక్ అంటారే అలాంటి పర్సన్ అయి ఉండొచ్చు. ఒక అబెండెంట్ పర్సన్ అయి ఉంటారు. ప్లస్ మీతో తను ఓవరాల్గా ఈ రీడింగ్ ఎలా ఉన్నా బాటమ్ ఆఫ్ డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీతో తను ఒక స్టేబుల్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు. స్టేబుల్గా అంటే లైఫ్ లాంగ్ మీ దగ్గరే ఉండడానికి, కాకపోతే తన దగ్గర మీరు పెట్టుకోవడానికి, అంటే ఎనీహో కమ్యూనికేషన్లో ఇద్దరు ఉండడానికి తను ఇష్టం. కాకపోతే అలా పెట్టుకోవడమే తనకు ఇది, అంటే కమ్యూనికేషన్లో ఉండాలి అట్ ఎనీవే. అది ఇలా వస్తున్నాయండి ఎనర్జీస్ వచ్చేసి. సో ఒక మెసేజెస్, ఒక 2-3 మెసేజెస్ తీసేసి మెసేజెస్ కార్డ్స్ ఇక్కడ పెట్టాను. ఎస్, మెసేజెస్ అండి మీ పర్సన్ నుండి మెసేజెస్ ఏదో ఓన్లీ 3 మెసేజెస్ అండి. ఓకేనా? ఓకే, 3 మెసేజెస్ ఏమొచ్చాయి ఇది చెప్పానా? ఏదో వర్క్లో బిజీ ఉండి ఒక అబెండెంట్ పర్సన్ అనేది అది అంటున్నాను. ఐఎమ్ నౌ ఫోకస్డ్ ఆన్ ఏ సమ్ సీరియస్ ఇష్యూ, నీడ్ యువర్ సపోర్ట్ నాట్ ఫైట్. అదే అంటే తన ఈగోనిస్తో తనతో సంహౌ మీరు డిస్టెన్స్లో ఉన్నారు కదా, అదే చెప్తున్నాను. నాకు ఏదో సీరియస్ ఇష్యూ ఉంది అంటే అక్కడ బిజీగా ఉన్నారని తెలిసినా కదా. ఇప్పుడు నేను నీతో ఫైట్ కోరుకోవట్లేదు, నేను ఒక సీరియస్ ఇష్యూ, ఒక వర్క్లో బిజీగా ఉన్నాను. సో నేను ఇప్పుడు ఫైటింగ్స్ కాదు, నీ కోఆపరేషన్, నీది హెల్ప్ నేను కోరుకుంటున్నాను. అంటే మంచిగా ఉండాలి, ఊరికి గొడవలు కాదు, నాకు ఇంకో సీరియస్ ఇష్యూ ఉంది, దానిపైన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు గొడవ పడేంత టైం లేదు, నువ్వు నాకు కోఆపరేట్గా ఉండు. మంది గిడవ ఉంటే తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు మాత్రం వర్క్లో బిజీ ఉన్నాను అని చెప్తున్నారు. ఎస్ అండి, ట్రస్ట్ అండ్ లవ్ ఆర్ 2 pillars ఆఫ్ ఏ రిలేషన్షిప్ అండ్ వి లాస్ట్ బోత్. ఎస్, ఇక్కడ అదే చెప్పానే,
తన ఈగోనిస్తూ తనదే చెల్లాలి, తనదే పెద్దరికం అని అన్నానే, తనతోనే తన స్వభావంతో రెండు మన రిలేషన్లో కోల్పోయాము. ఇంకోటి, ఐ హ్యావ్ స్టార్టెడ్ లైకింగ్ సమ్వన్ ఎల్స్ నౌ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఎస్, ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఎస్, ఇదంతా ఫస్ట్ అదర్ ఆప్షనల్స్ ఉన్నాయి, అందుకని మేము ఈగోనిస్తూ మిమ్మల్ని దూరం పెట్టారు. దూరం పెట్టిన తర్వాతనే మన ట్రస్ట్ పిల్లర్స్ మన లైఫ్లో నుండి వెళ్ళిపోయాయి అని చెప్తున్నారు. పిల్లర్స్ లవ్కి ఒక ట్రస్ట్ ప్లస్ లవ్ రెండు మన రిలేషన్కే పోయంటే తన ఈగోనిస్తూనే పోగొట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు మాత్రం కాస్త బిజీగా ఉన్నారు. మీరు దూరంగా ఉన్న సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను గొడవకు అది కాలు దుయ్యను, నాకు తెలిసిపోయింది మీరు ఎలాంటి వారో అని అంటున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక్క ఈ టారో డెక్ నుండి అది ఓకే, బాబా కార్డ్ నుండి గైడెన్సీ, ఓన్లీ వన్ కార్డ్ గైడెన్సీ అండి. బాబా సాయిరామ్ 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 సాయిరామ్. ఓకే, ఓన్లీ వన్ కార్డ్ బాబా గైడెన్సీ ఏంటి ఈ రిలేషన్షిప్లో బాబా గైడెన్సీ. వన్ కార్డ్ బాబా, వన్ కార్డ్. మీరు నాలాంటి వారే, నిరుపేదలకు ఆకలితో ఉన్నవారికి బాధ దాప్తి హృదయానికి నేను చేరువలో ఉంటాను. ఎస్ అండి, అంటే మీకు మీ లైఫ్లో వచ్చే కష్టాలైనా ఏదైనా మీరు సరెండర్ టు ద గాడ్, దేవుడికి మొత్తం శరణాగతి చేసేసండి. ప్లస్ ఏంటంటే మీ కర్మను మీరు రిలీజ్ చేసుకోవడానికి నిరుపేదలకు ఆకలితో ఉన్న వాళ్ళకి, అంటే పువర్ పీపుల్కి, ప్లస్ ఆకలితో ఉన్న వాళ్ళకి, దాహంతో ఉన్న వాళ్ళకి హృదయాలకు నేను అలాంటి వారిలోనే నేను ఉంటాను. సో వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి, వాళ్ళని ఆకలి తీర్చండి, దాహాన్ని తీర్చండి. దానివల్ల మీ కర్మ కూడా రిలీజ్ అవుతుంది. మొత్తం సరెండర్ టు ద గాడ్ చేసేసండి. అంతా నేను చూసుకుంటాను, కాకపోతే మీ కర్మ, మీకు పడే కష్టాలు తగ్గుతాయి అని గాడ్ గైడెన్స్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.